Audio Jungle. Now the cultural dance by BJ College road actors Mr. Dilip and Mr. Sushik. మనం ఒక క్యూరియస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మనకు ఎంతో ఉపయోగించిందండి. అదేవిధంగా మన గర్ల్స్ హై స్కూల్లో అలాగే వీరందరి చేత మన అసిస్టెంట్ గవర్నర్ వెంకట పూర్ణచంద్ర గారు ఓత్ టేకింగ్ చేస్తారు. సార్ ఓకే సార్ రెడీ ఓకే మనం 25 అవార్డ్స్ సాధించినప్పటికీ కూడా ఒక విషయంలో వెనుకబడి ఉన్నాము. అదే ఫౌండేషన్, రోటరీ ఫౌండేషన్. కారణంగా ప్రతి సభ్యులు
It is an expression of their confidence in your leadership. If you are willing to accept this responsibility, then I will ask that you raise your right hand and repeat after me. I do solemnly pledge that I will faithfully execute the office of President of the Rotary Club of Mangalagiri, and that I will do the best of my ability support the district governor and Rotary International, and that I will uphold the Constitution and bylaws of Rotary Club of Mangalagiri. Thank you. Tomorrow I want to he wants another 1 more month to complete the task. This is lot of responsibility, and you have to very efficiently use this power to run the club great for good. Thank you. District Governor Sri Dr. S.V. Ramaprasad garu, the guest of honor Sri PDG Anil Prabhakar garu, Assistant Governor Poonchand garu, Past President Sri Bal Srinivas garu, Past Secretary Sri Anil Molimohan garu, Chartered President Dr. Sudhekar Sri Suri Secretary, Present Secretary Sri Parliamentary Secretary, the Rotarians, friends, families, media people, colleagues, warm welcome. I am very much honored to be as the President of the Rotary Club of Mangalagiri for the year 25-26. Thank you very much for giving me this honor to serve the society on behalf of Rotary Club of Mangalagiri. గత 6 సంవత్సరాల నుంచి రోటరీ క్లబ్తో ప్రయాణం సాగుతుంది. మొదట్లో అందరు రొటేరియన్స్ లాగానే నేను కూడా రోటరీ క్లబ్ అంటే సర్వీస్ చేయడం లేదా ఏదో డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు ఎక్కువ ఏం చేయాలని తెలియక ఏదో విధంగా రోటరీ క్లబ్ నడుపుతుందనేటువంటి ఒక భావనతో ఉండేవాడు. యాజ్ ద టైం పాసెస్ రొటేరియన్గా కొన్ని విధులు నిర్వర్తిస్తూ రోటరీ యాక్టివిటీస్ అన్ని గమనించిన తర్వాత టోటల్గా అసలు రోటరీ అంటే ఏంటి, దాని స్ట్రక్చర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేటువంటి విషయాలు అర్థమైన తర్వాత రోటరీ యొక్క దృక్పథమే మారిపోయింది. ఈ ప్రపంచంలో పోలియో ఎరాడికేట్ చేసింది రోటరీ. అలాగే
ఇలా అనేక దేశాల్లో రోటరీ అనేకమైన సర్వీసులు చేస్తూ ఉంది. అయితే ఎక్కడెక్కడ స్టోరీస్ కాకుండా కేవలం మన కళ్ళెదురుగా లైవ్ గా జరిగినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మన యొక్క లైఫ్ యొక్క యాటిట్యూడ్, అంబిషన్, మన లైఫ్ చూసేటువంటి విధానం ఇవన్నీ కూడా టోటల్ గా చేంజ్ అయిపోయాయి. నాకు అనిపిస్తుంది రోటరీ ఒక జీవనయాన్ని సింధు, గోదావరి, గంగా నది ఇలా చాలా రివర్స్ అవి ప్రవహించేటువంటి మార్గంలో ప్రతి ఊరిని సస్యశ్యామలం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనందరం గమనిస్తూనే ఉంటాం. కృష్ణా డెల్టా కానీ మన గోదావరి డెల్టా కానీ ఎక్కడ కూడా మనకి ఎవరికి కూడా కరువు అంటే ఏమో తెలియదు, రాయలసీమ ప్రాంతాల్లో. అలాగే రోటరీ ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఊరు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ రోటరీ ప్రతి సమస్యని దాదాపుగా అడ్రస్ చేస్తుంది, దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ చూపిస్తుంది. రీసెంట్ గా ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మంగళగిరికి చాలా ఊళ్ళ నుంచి అనేక మంది ప్రయాణికులు, భక్తులు వస్తుంటారు. కొండమీద వెళ్ళడానికి బస్సు ఉన్నప్పటికీ కూడాను ఆ వెయిటింగ్ పీరియడ్ ఎండలో నిలబడాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చినప్పుడు మన రోటరీ స్పందించింది. కేవలం 1 లక్ష రూపాయలతో అయ్యేటువంటి ఒక చిన్న కార్యక్రమాన్ని ఒక రిసార్ట్స్ లో ఉండేటువంటి ఒక చిన్న యూనిట్ లాగా జనం అందరికీ కూడా ఒక మంచి కంఫర్ట్ ఇచ్చే విధంగా దగ్గర 7 to 8 lakhs ఖర్చు పెట్టి జనాలకు ఆ కంఫర్ట్ ఇచ్చింది రోటరీ. అలాగే మన మంగళగిరిలోనే మనం గమనించాం, దివ్యాంగులకి ఒక దివ్యమైనటువంటి అడ్రస్ లాగా, ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మనం చాలా ప్రాజెక్ట్స్ చేశాం. LN4 హ్యాండ్స్ అని, జమన్కే హ్యాండ్స్ అని, అలాగే రీసెంట్ గా కాళ్ళు లేనటువంటి వాళ్ళకి చాలా ఫోల్డబుల్ హ్యాండ్స్, ప్రభావం పేరు మీద చాలా ఖరీదైనటువంటి హ్యాండ్స్ ని, లెగ్స్ ని మన రోటరీ క్లబ్ ఇవ్వగలిగింది. ఆ అవసరం ఉన్నటువంటి దివ్యాంగుల కళ్ళలో వెలుగుని మనం చూడగలిగాం. మన రోటరీ క్యాంప్కి రావడానికి ముందు, తర్వాత వాళ్ళ జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి మార్పుని మనం గమనించగలిగాం. ఇట్లా రోటరీ ఎన్ని యాక్షన్స్ చేస్తుంది, అలాగే జనం అవసరమైనటువంటి వాళ్ళ యొక్క దైనందిన జీవితాల్లో ఎంత మార్పు తీసుకొస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా మనం గమనించగలిగాం. జనరల్ గా మనం సొసైటీ నుంచే హ్యాండ్ చేస్తూ ఉంటాం, మరి తిరిగి ఎంతో కొంత చారిటీ రూపంలో రకరకాల చోట్ల మనం ఇష్టపోతూ ఉంటాం. కానీ మనం ఇచ్చేటువంటి రూపాయి నిజంగా దేనికి ఉపయోగపడుతుందో, ఒక వ్యక్తులకు ఉపయోగపడుతుందా, ఒక సంస్థకు ఉపయోగపడుతుందా, లేదు దేనికి ఉపయోగపడుతుంది అనేటువంటి క్లారిటీ మనకు చాలా సందర్భాలు లేదు. అటువంటి అద్భుతమైనటువంటి క్లారిటీ నాకు రోటరీలో కనపడింది. మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా సొసైటీలో ఒక మార్పు కోసం ఖర్చు పెట్టబడుతుంది. ఒక మెరుగైనటువంటి జీవితం ఇవ్వడం కోసం ప్రతి రూపాయి